నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ చరిత్ర ఆంగ్ల వర్షన్లో ఆవిష్కరించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. చరిత్ర అనేది ఒక సముద్రమని వ్యాఖ్య. ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గుపాటి ఎవరు చేయని సహాయం చేశారని వెల్లడి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. ప్రజలకు ఏం చెప్పామో అది చేసి చూపడమే ట్రస్ట్ లక్ష్యమని హితవు. చరిత్ర అనేది ఒక సముద్రం అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గతంలో చరిత్ర రాసిన వాళ్లు దేశానికి న్యాయం జరిగేలా రాయలేదని, దేశంపై ఆధిపత్యం చెలాయించిన వాళ్లు తమకు అనుకూలంగా చరిత్రను రాసుకునే ప్రయత్నం జరిగిందని అన్నారు. జరిగినవి జరిగినట్టుగా రాయగలిగే ఆత్మవిశ్వాసం ఉండాలని అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర రచించిన ప్రపంచ చరిత్ర అనే పుస్తక తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు. పుస్తకంలో కొన్ని అంశాలు చదివానని, ప్రపంచ చరిత్రను క్రోడీకరించి సమగ్రంగా రాశారని తెలిపారు. జరిగిన చరిత్రను జరిగినట్టుగా చెప్పాల్సిన సంస్కృతి మనదని చెప్పుకొచ్చారు. చరిత్రకారులు వారి ఆలోచనలకు అనుగుణంగా చరిత్రను రాశారు, కానీ వాస్తవాలు వెలుగులోకి తీసుకురాలేదని తెలిపారు. చరిత్రను వక్రీకరించి రంగు పులి కార్యక్రమం ప్రాచ్య దేశాల్లో కూడా జరిగిందన్నారు. ఒక్కిజం అనేది అమెరికాలో జరిగింది. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఒక్కిజం లేదంటే అందులో అర్థం ఏముందని అన్నారు. ఆఫ్టర్ ట్రంప్ వరల్డ్ హిస్టరీ ఇన్ డిఫరెంట్ దానిపై కూడా అధ్యయనం చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కుటుంబం అంతా రాజకీయంగా సామాజికపరంగా విజయాలు సాధించిన కుటుంబమని, ఈ పుస్తకం ఆవిష్కరణ ద్వారా మరో విజయాన్ని సాధించగలరని ఆయన పేర్కొన్నారు. సో హిస్టరీ బుక్ రాయడం అనేది చాలా కఠినమైన ఎక్సర్సైజ్. ఇట్ కెనాట్ రిసీవ్ రెడీ అక్సెప్టెన్స్ బై ఎవ్రీబడి. సో మెజారిటీ హిస్టరీ రాసేవాళ్ళు చాలా సంకోచించి రాస్తారు. కొన్ని అంశాలు రాస్తారు, అన్ని అంశాలు రాయరు. కానీ అక్కడ కూర్చున్నప్పటికీ నాకు అనిపించింది, ద టైటిల్ ఆఫ్ ద బుక్ ఇస్ ఇట్స్ అ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. గ్లిమ్స్ అనేది ఎందుకు చెప్తున్నారంటే, ఇంత ఉన్న హిస్టరీని వారు చెప్పినట్టు ఒక 300 odd పేజెస్లో కండెన్స్ చేసి రాసినప్పుడు ఇట్ బికమ్స్ ఓన్లీ ఎ పిక్చర్, స్మాల్ పిక్చర్. సో ఇట్స్ అ గ్లిమ్స్. కానీ వారు మాట్లాడుతున్నప్పుడే వారు ఎంత ఇన్వాల్వ్డ్ అయిపోయి, టోటలీ దాంట్లో నిమగ్నం అయిపోయి, ఎక్స్పాన్సివ్గా హిస్టరీని రాయతలుచుకొని దాంట్లో ఉన్న ఎస్సెన్స్ని మాత్రం 360 odd పేజెస్లో రాశారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పినట్టు నేను ఫుల్గా బుక్ని చదవలేదు, బట్ బికాస్ ఈ ప్రోగ్రామ్కి వస్తున్నాను కాబట్టి డిజిటల్ వర్షన్లో ఐ ర్యాపిడ్లీ వెంట్ త్రూ సమ్ సెక్షన్స్ విచ్ ఇంట్రెస్టెడ్ మీ. అందుకే ఆ లైన్ దట్ హిస్టరీ ఈజ్ రిటన్ బై విక్టర్స్, గెలుపు పొందిన వాళ్ళు రాయడం ఒక రకంగా రాస్తూ వచ్చినప్పటికీ కూడా ఐ వాజ్ హ్యాపీ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేవెత్తారు. మన భారతదేశ చరిత్రాన్ని రాసిన వాళ్ళు అందరం కూడా ఈ దేశానికి న్యాయం చేసినట్టు రాయల. విక్టోరియన్ వాల్యూ సిస్టమ్స్ తోటి వచ్చి ఇది మంచిది, అది మంచిది కాదు అని చెప్పే రకంగా మన మీద ఇంపోజ్ చేయబడినవి చాలా ఉన్నాయి. ఆ ఇంపోజ్ చేయబడినవి మనసులో పెట్టుకుని రాసిన హిస్టరీస్ చాలా ఉన్నాయి. అవే మన స్కూల్లో కూడా ఇవాళ వరకే ఉన్నాయి. అవన్నీ పెట్టుకునే ఇవాళ వెస్ట్రన్ వరల్డ్, పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్లో చాలా ఇది కాదు, ఇట్లా ఉండాలని అది కూడా ఎక్సెస్ అయింది. వోకిజం అని అమెరికాలో జరిగినది ఏంటి? దట్ పెయింటెడ్ హిస్టరీ ఈస్ కమింగ్. మన ప్రాక్టీస్, సోషియో కల్చరల్ ప్రాక్టీస్ అన్నీ కూడా వేరే రకంగా కూడా ఉండాలి, ఇన్క్లూసివ్గా ఉండాలి అని వాళ్ళు పెద్ద ఒక ఎఫర్ట్ చేసి వోకిజం జరిగింది. ఇవాళ ఆఫ్టర్ ట్రంప్ వోకిజం కాదు అని చెప్పుకొని దేవ్ గాన్ బ్యాక్ టు సంథింగ్ ఎల్స్ విచ్ వాస్ ప్రాబబ్లీ వాట్ వాస్ ఎర్లియర్. అందువల్ల హిస్టరీలో డిస్టార్షన్కి చాలా అటెంప్ట్స్ జరిగాయి. అందువల్ల భారతదేశ హిస్టరీ కూడా ఎయిదర్ మన మీద వచ్చి అటాక్ చేసి రూల్ చేసిన వాళ్ళు రాసిన హిస్టరీ డామినెంట్గా ఉండింది. అండ్ ఆల్సో బికాస్ ఈజ్ రిటన్ ఇట్ ఇన్ తెలుగు, ఐ థింక్ ఇట్స్ అ బిగ్ సర్వీస్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మాతృభాష. అండ్ టు బ్రింగ్ హిస్టరీ ఇన్ యువర్ ఓన్ మదర్ టంగ్ is a very big effort. I appreciate your great service for one, giving history with your perspective, and also to be able to give it in mother tongue. ఒక పెద్ద అచీవ్మెంట్ చేయగలిగిన ఫ్యామిలీ, అచీవ్మెంట్ చేస్తూ వస్తున్న ఫ్యామిలీ. దాంట్లో ప్రతి వ్యక్తి అచీవ్మెంట్స్ చేస్తూ వచ్చారు, రాజకీయంగా, సోషల్గా, లిటరేచర్లో, ఫైన్ ఆర్ట్స్లో.
అట్లా ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, లార్జర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ప్రతి ఒక్క మెంబర్ కూడా అచీవ్మెంట్ చేసే టైప్ ఫ్యామిలీలో ఇవాళ ఇంకో ఒక అచీవ్మెంట్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి మన అందరికి ముందు ఆ ఫ్యామిలీ ఒక్కరుగా అందరు మన ముందుకు నిలబెట్టారు. దానికోసం నేను I want to give a word of appreciation. It is important that societies draw inspiration. మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రపంచ తత్వం నాయకత్వంపై అధ్యయనం చేసే పుస్తకం రాశారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దగ్గుపాటి వెంకటేశ్వర నా తోడలుడని, ఎన్టీఆర్ వద్ద ఇద్దరం అన్ని నేర్చుకున్నామని అన్నారు. ఆయన పుస్తకం రాస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు ఎవరూ చేయని సాహసాన్ని చేస్తారని కొనియాడారు. విశాఖపట్నంలో దగ్గుపాటి వెంకటేశ్వర రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీలు దగ్గుపాటి పురంధేశ్వరి, శ్రీభరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారని వివరించారు. వెంకటేశ్వర ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనిపిస్తారని అన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనతో అందరూ ఆవేదన చెందామని అన్నారు. గీతం వంటి ఉత్తమ విద్యా సంస్థను గత ప్రభుత్వం నేతలు ఏం చేశారో అందరూ చూశారని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దగ్గుపాటి పురంధేశ్వరి చెరువును అందరం చూశామని, రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు అది ఉపయోగపడుతుందని అన్నారు. దగ్గుపాటి వెంకటేశ్వర గారు మా తోడలుడు. నాకంటే ముందు ఆయన అన్నీ చెప్పేశాడు. ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను. ఇద్దరం కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారితో నిద్ర లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం. అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను, వెంకటేశ్వర గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి. కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు. కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. అదే సమయంలో ఒక చారిత్రక అవసరం. మొన్న ఎన్నికలు అందరం ఆవేదన పడ్డాం. గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. అలాంటివన్నీ మనం చూసాం. అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు. కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో, ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది. కానీ మూర్తి గారిని చూశాను. ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. భావి తరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర. ఆయన కూడా చూసి నేను అడిగాను ఒకరోజు, మీరెందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను. ప్రతి ఒక్కరి జీవితంలో, ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర. ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ, ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీతం యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే, నేను అడిగితే సీట్ ఇవ్వలేదు, నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా, గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి మూర్తి గారు. సేవాభావంతో సమాజానికి అవసరమైన పనులు చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందని నారా భువనేశ్వరి తెలిపారు. రక్తదానంతో పాటు తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులను ఆదుకునే లక్ష్యంతో ఇక్కడ సేవలు అందిస్తామని అన్నారు. అత్యవసర వైద్య సేవలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని ఆమె పేర్కొన్నారు. నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విజయవాడ టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన్ నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన్ నిర్మాణాన్ని చేపట్టారు.
G+5 అంతస్తులతో అధునాతన నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన్ నిర్మాణం చేపట్టారు. G+5 అంతస్తులతో అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు. ఇదే భవనంలో తలసేమియా కేర్ సెంటర్, రక్త నిధి కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 అంతస్తుల భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమాజానికి ఏది అవసరమో సేవాభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రజలకు ఏదైతే చెప్పామో అది చేసి చూపటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు. రక్తదానంతో పాటు తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులను ఆదుకునే లక్ష్యంతో ఇక్కడ సేవలు అందజేస్తామని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడు కొట్టినా 24 గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు. ఫిబ్రవరి 2026లో విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని నారా భువనేశ్వర్ చెప్పారు. విద్యా వైద్య సేవా కార్యక్రమాలు రాష్ట్రంలో మరింత విస్తృతం చేసే లక్ష్యంతో భవన్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము. మా ఎన్టీఆర్ ట్రస్ట్ వి వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం. మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని. అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం. మేము ఏది చెప్తామో అది చేస్తాము. అట్లానే మేము ఏది ప్రజలకి మేము హామీ ఇచ్చాము. మేము బ్లడ్ బ్యాంక్ కానీ థాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము. అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి 26లో మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా. సో దీంతో పాటు మిగతా బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉందో హైదరాబాద్, వైజాగ్, రాజమహేంద్రవరం, తిరుపతి ఇక్కడ అన్నీ కూడా మేము థాలసీమియా సెంటర్స్ అనేది మేము తప్పకుండా ఇనాగ్రేట్ చేసి పిల్లలు ఎస్పెషలీ పిల్లల కోసం ఇది ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మా ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ విత్ ద డోర్స్ ఫర్ ఎవ్వరు తలుపు కొడితే వాళ్ళకి మా ట్రస్ట్ ఎప్పుడు తలుపులు తెరిచి వాళ్ళకి ఏది అవసరమో అది మేము తప్పకుండా నిలబడుతున్నాము. ముందుకు కూడా అట్లానే మేము నుంచుంటాం కూడా ప్రజల కోసం. సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను ఏపీ వాడుకుంటే తప్పేంటని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. కొందరు రాజకీయ ఉనికి కోసం రాద్ధాంతాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిపై మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టు నిర్మాణంపై నాడు చంద్రబాబు నాయుడు వెళ్లి ధర్నా చేసి అరెస్టైన సంగతి మర్చిపోతే ఎలా అని నిలదీశారు. 2024 సంవత్సరంలో కృష్ణానదికి చివరిన ప్రకాశం బ్యారేజీ నుంచి 871 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ సముద్రంలోకి పోయే ఈ వృధా నీరు వెనుకబడిన కరువు జిల్లాలు, రాయలసీమకు, ఫ్లోరైడ్ బాధిత ప్రకాశం జిల్లాకు వాడుకుంటే అభ్యంతరం సరికాదని హితూ పలికారు. ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీల వరద నీరు సముద్రంలోకి వృధాగా పోతుందని, దానిలో 200 టీఎంసీల నీరు దుర్భిక్ష ప్రాంతాలకు తరలిస్తే ఏ పార్టీ అయినా ఏ ప్రాంతమైనా స్వాగతించాలన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సానుకూల వాతావరణంలో ఆలోచించాలని సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2024 అక్టోబర్ 25 వరకు ఇన్ఫ్లో వస్తూనే ఉందన్నారు. గత 2 ఏళ్ల కృష్ణాలో నీరు లేక కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్, రైట్ కెనాల్ కింద క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఈ నీటిని ఉపయోగించుకోకపోతే ప్రాజెక్టులు నిండిపోయాయి కాబట్టి బంగాళాఖాతంలోకి పోతాయని చెప్పారు. అత్యంత అవసరమైన నీరు సముద్రంలోకి పోయి ఉప్పు నీరులో కలిసిపోవటమా, అవసరమైన ప్రాంతాలకు తరలించటమా అనేది ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అంటే తెలంగాణలో తమ రాజకీయ పబ్బం కోసం, తమ రాజకీయ ఉనికి కోసం పదే పదే ఇట్లా ఏపీ మీద మరి అవాస్తవమైన ఆరోపణలు చేయడం తగదు అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. నిన్ననే మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే రోజుకి 10,000 క్యూసెక్ల నీరు
తరలించిపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటానే తీసుకుంటున్నాం తప్ప అదనంగా తీసుకోవట్లేదు అనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు, ఏదైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర పోయి అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయిన విషయాన్ని, అంటే ఇట్లా తెలుగు ప్రజల అభివృద్ధి, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈవేళ కృష్ణ ట్రిబ్యునల్ ప్రకారం మరి 811 టీఎంసీలు లభ్యత ఉన్నటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టీఎంసీలు, అదేవిధంగా తెలంగాణకు 299 టీఎంసీలు, అది న్యాయబద్ధంగా వాటా పంచుకునేటువంటి విధంగా మరి ఒప్పందం ద్వారా వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మొన్న మనం చూసాం 2024-25లో శ్రీశైలంకి 1600 టీఎంసీల నీరు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఆ యొక్క కృష్ణా నదికి దిగువన ఆకరణ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి 871 టీఎంసీలు, అక్షరాల 871 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి, ఉప్పు నీరులోకి కలిసిపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్నా, అంటే ఏదైతే ఈ యొక్క వృధాగా సముద్రంలోకి పోవడం కంటే ఏదైతే అదనంగా వచ్చినటువంటి ఆ వరద జలాల్ని అత్యంత వెనకబడినటువంటి కరువు జిల్లాలైనటువంటి రాయలసీమకు, అదేవిధంగా ఫ్లోరైడ్ బాధితులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు మరి ఆ వరద జలాల్ని ఉపయోగించుకుంటే తప్పేంటో మరి ఈవేళ మరి మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదైతే శ్రీశైలం దగ్గర కూడా మొన్న మనం చూసాం, కృష్ణా నదికి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొన్న 2024 అక్టోబర్ 25 వరకు మరి కృష్ణా నదికి సంబంధించి ఇన్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా పెద్ద ఎత్తున ఏదైతే కృష్ణా నదికి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి వరద జలాలు ఏదైతే బంగాళాఖాతంలో పోతూ ఉన్నాయో వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకుంది తప్ప అదనంగా మరి ఏదో ఇంకొక వాటాను లేకపోతే వాటాకు అదనంగా తీసుకునేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు గోదావరి నుంచి మరి బంగాళాఖాతంలో కలుస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా మా గోదావరి జిల్లాల నుంచి ఆ గోదావరి వరదంతా కూడా సముద్రంలోకి పోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఫ్లడ్స్ని ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి వృధాగా పోయేటువంటి గోదావరి వరద జలాలు 3000 టీఎంసీల నుంచి ఒక్క 200 టీఎంసీలు తీసుకుని ఒక్క సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడితే మళ్ళీ 2-3 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ 200 టీఎంసీలు వృధాగా సముద్రంలో పోయే నీటిని ఉపయోగించుకుంటామంటే మరి దాన్ని కూడా రాజకీయం చేయడం తగదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి నాగబాబుకు ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్కు అవసరమైన పత్రాలను జనసేన వర్గాలు సిద్ధం చేస్తున్నాయి. తాజాగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది జనసేన ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధాప్రసాద్, పంత నానాజీ, లోకం నాగమాధవి, అరుణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందర్పు విజయ్ కుమార్, పచ్చపట్ల ధర్మరాజు, ఆర్వ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ ఉన్నారు. చౌక బియ్యం నిల్వ ఉంచే బాఫర్ గోదాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన కెమెరాలు బిగించబోతున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పీడీఎస్ బియ్యంపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గోరంట్ల బొచ్చయ్య చౌదరి, కొండబాబు, కోన రవికుమార్, వెనుగండ్ల రాము తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా నిరోధించేలా కాకినాడ ఎంకరేజ్ పోర్టు వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, ఎన్ఓసీ ఇచ్చిన తర్వాతే సదరు లారీలు నౌకలో లోడ్ చేసేలా కార్యాచరణ చేపట్టామన్నారు. వీటితో పాటుగా సముద్రంలోకి వెళ్లే బాబ్జర్లను కూడా తనిఖీలు చేస్తున్నట్లుగా మంత్రి వెల్లడించారు. 2019 నుంచి 24 సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా తీసుకున్న అమలు చర్యలు ఈ క్రింద విధంగా ఉన్నాయి అధ్యక్ష. అరెస్ట్ అయిన వ్యక్తుల సంఖ్య 9664 అధ్యక్ష. జప్తు అంటే బియ్యం జప్తు చేసిన పరిణామం 76,854 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. ఇది పీడిఎస్ బియ్యం. పీడిఎస్ సరుకుల అక్రమ రవాణాకు సంబంధించి కేవలం 148 మందిని 2 సార్లు కంటే ఎక్కువగా గత ప్రభుత్వం అరెస్ట్ చేసింది అధ్యక్ష.
ఈ కేసులో స్వాధీనం చేసుకున్న నిల్వలను ప్రతి కేసు యోగ్యత ఆధారంగా జాయింట్ కలెక్టర్లు మరియు జిల్లా కలెక్టర్లు జప్తు చేసి ప్రభుత్వానికి బదిలీ చేయడం అవుతుంది అధ్యక్ష. అరెస్ట్ అయిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం అయింది. జిల్లా సెషన్స్ కోర్టులు మరియు గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేసే విధంగా మేము చాలా స్పష్టంగా విజిలెన్స్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా సివిల్ సప్లైస్ అధికారులకి జిల్లా స్థాయిలో వెహికల్స్ని కూడా సీజ్ చేయమని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అధ్యక్ష. ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 517 వెహికల్స్ మేము సీజ్ చేసాం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా. ఇక కాకినాడ విషయంగా వస్తే అధ్యక్ష, చాలా ఆవేదనతో వెంకటేశ్వరరావు కూడా చెప్పారు. ఆయన కూడా వాస్తవంగా ఆ రోజు చూశారు అధ్యక్ష. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మేమందరం కలిసి వెళ్ళినప్పుడు ఆ రోజు కాకినాడ పోర్టులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జరిగిన తనిఖీల్లో ఒకే రోజున దాదాపు 50,000 మెట్రిక్ టన్నులు రైస్ మేము సీజ్ చేసాం అధ్యక్ష. 50,000 మెట్రిక్ టన్స్. అందులో ల్యాబ్కి పంపించి అనాలిసిస్ వచ్చిన తర్వాత 25,386 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించాం అధ్యక్ష. 13 సంస్థల పైన, గోడౌన్స్ పైన కేసులు పెట్టాం. వాళ్ళపైన 6A కేసెసే కాకుండా ఈ సెక్షన్ 7 ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టాం అధ్యక్ష. ఎప్పుడైతే గౌరవ హైకోర్టు ఈ స్టాక్ని రిలీజ్ చేయమన్నారో బ్యాంక్ గ్యారంటీ ప్రొవైడ్ చేసి దాన్ని మేము ఎకనామిక్ కాస్ట్ చొప్పున, ఇందాక నేను మీతో చెప్పినట్టు ₹46.10 చొప్పున వాళ్ళు బ్యాంక్ గ్యారంటీస్ ప్రొవైడ్ చేసినాకనే ఆ స్టాక్ రిలీజ్ చేసి వాళ్ళకి పంపించడం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో మేము లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం అధ్యక్ష. ఇంకా మా డిపార్ట్మెంట్లో కూడా అవగాహన పెంచాల్సింది ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు, జాయింట్ కలెక్టర్లు, విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కలిసి చేయాల్సిన తనిఖీల్లో ఎక్కడ కూడా శాంపిల్స్ ప్రొక్యూర్మెంట్లో కానివ్వండి, శాంపిల్స్ని భద్రతాపరచడంలో కానివ్వండి పొరపాటు జరగకుండా వీటిని గౌరవ హైకోర్టులో మళ్ళీ ఇతర కోర్టులో, సెషన్స్ కోర్టులో మేము ఎవిడెన్సెస్గా తీసుకురావడానికి మా డిపార్ట్మెంట్ ఇంకా మేము పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. కస్టడీలో విచారించిన సమయంలో కీలకమైన సమాచారం తెలిసిందని పీపీ అన్నారు. వంశీ ఆదేశాలతోనే సత్యవర్ధన్ను కలిసినట్లుగా మరో 2 నిందితులు విచారణలో అంగీకరించారని కోర్టుకు తెలిపారు. ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వదని కోర్టును కోరారు. మరింత సమాచారం కోసం వంశీని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశామని కోర్టుకి పీపీ వివరించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కు వంశీకి ఎటువంటి సంబంధం లేదని వంశీ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వం కావాలని వంశీపై తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు. వంశీకి అనారోగ్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేయాలని అతని తరపు న్యాయవాది కోరారు. వంశీకి బెయిల్ మంజూరు చేయడం వల్ల సాక్షులను ఇబ్బంది పెట్టే అవకాశం లేదని న్యాయాధికారికి విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా వాదనల అనంతరం తదుపరి విచారణను ఈ నెల 10కి న్యాయస్థానం వాయిదా వేసింది. జగన్ ఇంకా భ్రమలోనే బతుకుతున్నాడని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అన్నారు. జగన్ కి ప్రజలు బుద్ధి చెప్పిన ఆయన తీరు మారటం లేదని మండిపడ్డారు. పేదల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్కు లేదని స్పష్టం చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే జనసేన నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక దీనిపై మనతో మాట్లాడటానికి విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత మైండ్ కూడా పోయిందనేసి ఇవాళ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఆ హోదా, ఇంట్లో నుంచి బయట వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఒక ఆర్థిక నేరగారుడిగా, ఒక ఆర్థిక టెర్రరిస్ట్గా అలవాటు పడిపోయి ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం ప్రజలు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది, ఆ హోదా కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అసలు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. వై నాట్ 175, 151 దేవుడి స్క్రిప్టు, ఆ స్క్రిప్టు ఈ స్క్రిప్ట్ అని చెప్పేసి విర్రవీగిపోయాడు. ఇవాళ 11కి కూర్చోబెట్టారు ప్రజలు.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్ష హోదా నెక్స్ట్ ఎలక్షన్ తెచ్చుకో. నెక్స్ట్ ఎలక్షన్ తెచ్చుకోండి. ఎవరు వద్దన్నారు? ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి గెలిపించారు. వచ్చి రండి, అసెంబ్లీకి రండి, ప్రజా సమస్య పోరాటం చెయ్యి, ప్రతిపక్ష హోదా తెచ్చుకో. నువ్వేది పవన్ కళ్యాణ్ గారిని తిడుతానో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిడుతానో నీకు హోదా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీ అహంకారాన్ని, నీ యొక్క సైకోయిజాన్ని, నీ హిట్లర్ పరిపాలనని, నీ అరాచకత్వాన్ని, నువ్వు చేసినటువంటి ఆర్థిక నేరాలన్నీ చూసి ప్రజలు ఈ రాష్ట్రంలో నువ్వు ఉంటే పనికిరావు, నిన్ను ఉంచినా ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తావు, నువ్వు అసలు పరిపాలన పనికిరావు, నువ్వు మార్చాల్సింది క్యాండిడేట్లు కాదు, మారాల్సింది నువ్వు. ఒక మంచి వ్యక్తిని అంటే ఎలా చెప్పాలంటే కనక సింహాసనం ఉన్న సునకం కూర్చొని పెడితే తన బుద్ధి మారుతుందా? పాముకు పాలు పోసి ఎన్ని రోజులు పెంచినా కూడా అది మళ్ళీ కాటేయడం చూస్తుంది. అలాగే నీకు ఎంత చెప్పినా ఏం చెప్పినా నీ బుద్ధులు మారవు. కాబట్టి ప్రజలు నిన్ను అక్కడ కూర్చొని పెట్టారు, చెప్పారు, చూశారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పారు, వినలేదు. సో నిన్ను ఎక్కడ కూర్చొని పెట్టాలి అక్కడ కూర్చొని పెట్టారు ప్రజలు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి లేకపోతే అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్య మీద పోరాటం చేసి తెచ్చుకోవాలి తప్ప నువ్వేదో వీరుడు శివుడు అనుకుంటే ఆ ఉన్నది కూడా బాధ్యత అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ మీద ఇంకోసారి విమర్శలు చేస్తే ప్రజల్లో తిరిగే పరిస్థితి కూడా నీకు ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. బుద్ధి తెచ్చుకొని శుభ్రంగా అసెంబ్లీలో కూర్చొని ఒక సామాన్య వ్యక్తి కూర్చొని ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని ప్రజలు గ్రహించి నీకు బుద్ధి వస్తే ఈసారి అయినా సరే ఆ డిపాజిట్లు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే అవి కూడా రావని తెలియజేస్తున్నాం. సరే, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎంత సమయం అయితే కేటాయించాలో తనకి కూడా అంత సమయం కేటాయించాలని కూడా ఒక వ్యాఖ్య చేశారు. అలా చూస్తారు? ప్రతిపక్ష హోదా ఉంటే కేటాయిస్తాం ఖచ్చితంగా. నీకు ఎక్కడుంది ప్రతిపక్ష హోదా? 11 సీట్లకి ఎలా వస్తుంది? ఎలా కేటాయిస్తారు? ఏ విధంగా కేటాయించాలి? ఒకసారి రా, అసెంబ్లీకి వస్తే తెలుస్తుంది నీ పరిస్థితి. నీ యొక్క ఆర్థిక సామ్రాజ్యం బయటపడద్దని, నువ్వు చేసిన దోపిడీలు భయపడతాని భయపడి ఇవాళ ఏదో రాందాన్ని వస్తుందని మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి ఏదో ఇవ్వలేదని ఒక క్రియేట్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తున్నావు తప్ప నీకు ప్రజలు ఇవ్వడానికి నీకు అందరికీ తెలుసు, ప్రజలను కూడా నీకు రాదు ప్రతిపక్ష హోదా. కేవలం రాకుండా ఏదో ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వం మీద నిందేసి ప్రజలకు వెళ్ళాలని చూస్తున్నాడు అన్న విషయాన్ని ప్రజలు కూడా గ్రహించారు. నువ్వు తల కిందకి కాలు పైకెత్తినా కూడా నీకు ప్రతిపక్ష హోదా రాదు. సార్, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఎలా చూస్తారు? పెద్ద కామెడీ అది. అదే మెంటల్గా కొంచెం అప్సెట్ అయినట్టున్నాడు పాపం. ఎవరు చేస్తారు అంటే నువ్వు 151 గెలిచినప్పుడు రిగ్గింగ్ జరిగిందా అంటే మీకేస్తే మాది రిగ్గింగ్ జరగలేదు అంటే మెంటల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. హాస్పిటల్కి చూపించుకొని కొంచెం అసెంబ్లీకి వస్తే కొంచెం రిలాక్స్ దొరుకుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని చెప్పి కూడా ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ అయితే చెప్తున్నారు. ముందు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడితేనే ఇటు సమస్యలు తీరుతాయని చెప్పి కూడా ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుంచి. గత 15 ఏళ్లుగా నగర ప్రజలకు రంజాన్ మాసంలో నాణ్యత రుచితో కూడిన హలీం అందిస్తూ వస్తున్నామని జెడ్ఎస్ హలీం సెంటర్ నిర్వాహకులు బాషి తెలిపారు. ఈ ఏడాది కూడా తమ కస్టమర్స్ కోసం స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరు వచ్చే హలీంతో పాటు మరిన్ని రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలని ఆయన కోరారు. రంజాన్ మాసం సందర్భంగా పంజాబ్ సెంటర్లో ఎంతో పేరుగాంచిన జెడ్ఎస్ హలీం సెంటర్ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బాషి మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా నగర ప్రజలకు రంజాన్ మాసంలో నాణ్యత రుచితో కూడిన హలీం అందిస్తూ వస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది కూడా తమ కస్టమర్స్ కోసం స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరు వచ్చి హలీంతో పాటు మరిన్ని రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలని కోరారు. హలీం అనేది ఇమ్యూనిటీ పెంచడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మంచి పోషక ఆహారమని అన్నారు. తమ స్టాల్లో కేవలం హలీమే కాకుండా రుచికరమైన బిర్యానీ, వివిధ రకాల చికెన్, స్నాక్స్, కబాబ్స్, ఐస్ క్రీమ్స్ లభిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ స్టాల్కు వచ్చి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు రంజాన్ మాసం స్టార్ట్ అయిపోయింది. హిందూ ముస్లిం సోదరులందరికీ పండగ వాతావరణం కనిపించేది రంజాన్. ఇవాళ నుంచి కరెక్ట్గా ఒక నెల పాటు, రంజాన్ నెల స్టార్ట్ అయిన ఒక నెల పాటు ఇక్కడ జెడ్ఎస్ బాషి హలీం అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. పంజాబ్ సెంటర్ వంటోని ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో రావాల్సిందిగా జెడ్ఎస్ బాషి హలీం ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ హలీం అనేది పౌష్టిక ఆహారం, సంవత్సరం ఒక నెల దొరికింది. బిర్యానీ అనేది ప్రతి హోటల్స్ లో, ప్రతి ఏరియాలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటుంది. హలీం అనేది పౌష్టిక ఆహారం. ఇది మార్నింగ్
4 o'clock నుంచి స్టార్ట్ అవుతే సాయంత్రం 4 o'clock దాదాపు 12 గంటలు ఇది తయారు చేస్తారు. దీంట్లో 32 వెరైటీల ప్యూర్ మటన్, ప్యూర్ ఘీతో పాటు కాజు, పిస్తా, బాదం అన్ని ఇమ్యూనిటీ పవర్ ఉండే ఐటమ్స్ వేసి దీన్ని తయారు చేస్తారు. ఇది గతంలో 400 సంవత్సరాల క్రితం సౌదీ అరబ్ కంట్రీలో రాజులు తినే డిష్ ఇది. ఈ డిష్ ని 100 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వస్తడం జరిగింది. వంట మాస్టర్లు ఎప్పుడు జంట నగరాలు ఉమ్మడి రాష్ట్రాలు ఉండేటప్పుడు హైదరాబాద్ వెళ్ళి తినేవాళ్ళం. వైజాగ్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ. ఒక 20-15 సంవత్సరాల క్రితం నుంచి మనం ఇక్కడ విజయవాడలో ఈ తీసుకొస్తాం జరిగింది. ఒక దాదాపు 15 సంవత్సరాల నుంచి జడ్డనేజ్, బాషి, హలీం మనం అందుబాటులో పెట్టడం జరిగింది. ఈ రానున్న దినదిన అభివృద్ధి లాగా ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి జరుగుతుంది. దీంట్లో 90% మా హిందూ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ అందరూ మా పండుగ వాతావరణానికి వస్తారు ఫ్యామిలీలతో. ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ ఫెస్టివల్. ఇప్పుడు మనం ఎవరైనా కష్టపడేది ఏదైనా తినడానికి, మంచి రుచికర ఫుడ్ తినడానికి, ఈ ఫుడ్ ఫెస్టివల్ లాగా ఈ రంజాన్ మాసంలో వెరైటీ ఫుడ్ ఇక్కడ దొరికింది. ఫ్యామిలీలతో వచ్చి అందరూ విష్ చేయాలని, అందరూ వచ్చి ఈ టేస్ట్ చూడాలని జడ్డనేజ్, బాషి, హలీం తరపున మీ అందరికీ ఆహ్వానిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచ చరిత్ర ఆంగ్ల వర్షన్లో ఆవిష్కరించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. చరిత్ర అనేది ఒక సముద్రమని వ్యాఖ్య. ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గుపాటి ఎవరు చేయని సహాయం చేశారని వెల్లడి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. ప్రజలకు ఏం చెప్పామో అది చేసి చూపడమే ట్రస్ట్ లక్ష్యమని హితవు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.